చూపు ఒకసారి అనుమానం మొదలైన తర్వాత మీ అనుభవాల దృష్ట్యా మీకు అనుమానం మొదలవుద్ది. అనుభవాలు ఏంటి? 6 గ్యారంటీల దగ్గర నుంచి రుణమాఫీ దగ్గర నుంచి ఏది రోజుకో మాట మాట్లాడతా చిత్తశుద్ధి లేని మోసకారి వ్యవహారం అని అర్థమైన తర్వాత మీరు ఏం చేసినా అనుమానంగా చూస్తారు. మీరు వస్తారు రండి. మరి ఏం మాట్లాడుతున్నా కన్క్లూజన్ ఏంటి? ఎట్లా మాట్లాడతారు? వాస్తవాలు మాట్లాడాలి అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారో కూడా మీరే చెప్తారా? వాళ్ళు ఎట్లా మాట్లాడాలో మీరే చెప్తారా? 170 అంశాలు నెరవేర్చినాం. నేను చర్చ చేస్తాను, అడిగిన వస్తారు రండి, చర్చ చేద్దాం రా. 170 అంశాలు నెరవేర్చినాం. కేసీఆర్ ఏం చేసిండో మీరేం చేసిండో రండి, చర్చ చేద్దాం. సరే, ఒక వెహికల్ పెట్టండి. నేను, మీరు, పాపారావు గారు ముగ్గురు ఎంత వైలెంట్ గా మాట్లాడారు జనం అంటలేదా? వీళ్ళు నాతో మాట్లాడండి. మాట్లాడతా, మేము ప్రజలు సమాధానం చెప్తా రెడీగా ఉన్నాం. కాదు, ఇక్కడ ఏంటంటే మంత్రులు మంత్రులు రేవంత్ రెడ్డి కంట్రోల్ లేరా? ఏమండి వాళ్ళు చూసిరా? పటేల్ నాకు అర్థం కాదు. అంటే బడగాల్సి మీద వేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అది మా ప్రజా ప్రభుత్వం 170 హామీలు నెరవేర్చారు. మేము చర్చకు వస్తాం, రమ్మండి ఎన్నలిస్తూ. నేను చర్చకు వస్తా. పటేల్ గారు చెప్పండి. ఆయన అయితే Okay, please down your voice, please down. అట్లనద్దు చరణ్ గారు. No. పార్టీ వాళ్ళు పార్లమెంట్ కాదు. ఆయన మాట తప్ప మాట్లాడితే మీరు ఈవినింగ్ ఏం తినొచ్చారు కానీ అంత గట్టిగా పాపారావు గారు, పటేల్ గారు, సునీల్ గారు, చరణ్ గారు, థ్యాంక్ యూ. సో కాదు, ఒక్క నిమిషం. గొంతు మీ వినట్లేదు, గొంతు రావట్లేదు. థ్యాంక్ యూ చరణ్ గారు. సో ఈ కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది, ఎస్సీ వర్గీకరణ